ప్రజల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదును సత్వరమే స్వీకరించి చట్టబద్ధంగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటూ ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించాలని సూచించారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్ల వార్షిక తనిఖీల కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలోని చందంపేట పోలీస్ స్టేషన్ను సందర్శించి వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని వివిధ విభాగాలను పరిశీలించిన ఎస్పీ స్టేషన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణ, కేసుల నమోదు విధానం, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ ఆస్తుల సంరక్షణ, సిబ్బంది హాజరు రిజిస్టర్లు, ఆయుధాల నిర్వహణ, సీసీటీఎన్ఎస్ నమోదులు, డిజిటల్ రికార్డుల నిర్వహణ, పోలీసు సిబ్బందికి అందజేసిన కిట్ల వినియోగం తదితర అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎస్పీ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, మహిళల, చిన్నారుల భద్రత, సైబర్ నేరాల నివారణ, దొంగతనాలు అరికట్టడం, రోడ్డు భద్రతా చర్యలు, కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాల అమలు వంటి అంశాలపై చర్చించారు. ప్రజల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదును సత్వరమే స్వీకరించి చట్టబద్ధంగా పరిష్కరించాలని, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటూ ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించాలని సూచించారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థ గ్రామస్తులతో మరింత సమన్వయంతో పనిచేస్తూ పోలీసులపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించేందుకు కృషి చేయాలని, కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. అలాగే గ్రామాలు, ప్రధాన కూడళ్లు, వ్యాపార సముదాయాలు, ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పెంపొందించడం ద్వారా నేరాల నియంత్రణకు సమర్థవంతమైన సహకారం అందుతుందని తెలిపారు. రాత్రిపూట గస్తీ వ్యవస్థను మరింత పటిష్టంగా అమలు చేయడం, బీట్ అధికారుల పనితీరును నిరంతరం పర్యవేక్షించడం, పెండింగ్ వారెంట్లను వేగవంతంగా అమలు చేయడం, రౌడీ షీటర్లు మరియు అనుమానిత వ్యక్తుల కదలికపై నిఘా కొనసాగించడం, గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మరింత సమర్థవంతమైన, పారదర్శకమైన మరియు జవాబుదారీతనంతో కూడిన పోలీసు సేవలు అందించే దిశగా కృషి చేయాలని సూచిస్తూ పోలీసు అధికారులు, సిబ్బందికి పలు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బీ సిఐ నాగరాజు, డీసీఆర్బీ సిఐ శ్రీనునాయక్, డిండి సిఐ విసన్న, చందంపేట ఎస్ఐ లోకేష్తో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.